భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడమే రహదారి ప్రమాదాలకు కారణమని తెలిపారు. చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని, వారి ప్రాణాలను రక్షించేందుకేనని ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ రోజులు మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సేఫ్గా ప్రయాణం చేయండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదం వల్ల లాస్ట్ ఇయర్ మనకి 367 మంది చనిపోవడం జరిగింది. అందులో రోడ్డు దాటిన వాళ్ళు ఇంచుమించుగా 106 మంది దాకా ఉన్నారు. మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు 210 వరకు ఉన్నారు. సో దాన్ని బట్టి మనం ఎంతమంది ప్రాణాలు పోయినాయో మీరు ఆలోచించాలి. ఈ సంవత్సరం మా సిపిఐ గారు రాజశేఖర్ బాబు గారు చెప్పిన దాన్ని బట్టి ట్రాఫిక్ యాక్సిడెంట్లు తగ్గించాలి. దానికి అనుగుణంగా చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొన్న మీరే చూశారు, January 1st 31st నైట్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కష్టపడి ఒక డెత్ జరగకుండా చూడడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రజలందరూ మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు సేఫ్గా వెళ్ళాలి, సేఫ్గా రావాలి. దానిలో భాగంగా ప్రతి ఒళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. చిన్న దూరమే అని కదా అని చెప్పి హెల్మెట్ ధరించకుండా వెళ్ళడం, పొరపాటున స్కిడ్ పడడం కానీ, ఎదురుగుండా వెహికల్ వచ్చి గుద్దడం వల్ల కానీ హెడ్ ఇంజరీ వల్ల మనుషులు చనిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించాలంటే ఒకటే సేఫ్టీ ముఖ్యం. సేఫ్టీలో భాగంగా ప్రతి ఒళ్ళు 2 వీలర్స్ దగ్గరైనా దూరమైనా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. దాంతోపాటు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైనా లారీనైనా ఓవర్టేక్ చేయాలంటే 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లారీలు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు ఓవర్టేక్ చేయకండి, రైట్ సైడ్ నుంచే రండి, కొద్ది నెమ్మదిగా వెళ్ళండి. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు గుండుపల్లి డాన్ బోస్కో స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఒక లారీలో షన్నగా అతను లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల లారీ డ్రైవర్కి కూర్చోవడం, ఆయనకి రైట్ సైడ్ ఉండడం, లెఫ్ట్ సైడ్ ఇతను ఉండడం, క్లీనర్ లేపడం, ఈయన లారీ టర్న్ తేయడంతో లారీ డ్రైవరు పోనిచ్చడం, ప్రాణం పోయడం జరిగింది. కొన్ని రోడ్డు ప్రమాదాలను మనం నివారించవచ్చు. దీని అన్నిటికీ స్పీడ్ మూలం, రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సక్రమంగా ప్రయాణించండి, సేఫ్గా జర్నీ చేయండి, ట్రాఫిక్ పోలీసు సహకరించండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel